వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనపై తిరుపతి జిల్లా సత్యవేడు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు పోలీసులు గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక పక్క గంజాయి వినియోగానికి యువత బానిస కాకుండా ప్రతిరోజు ఎంపిక చేసుకున్న గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోపక్క గంజాయి వినియోగం, విక్రయం, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి స్మగ్లర్స్ భరతం పడుతున్నారు. ఇందులో భాగంగానే స్థానిక ఎస్ఐ సాయినాథ్ చౌదరి ఆధ్వర్యంలో పోలీస్ బృందం జూన్ 14వ తేదీన సిరనం బుదురు బస్టాప్ వెనుక రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో వారి వద్ద 2 కేజీల గంజాయి బయటపడింది. ఈ నేపథ్యంలో సత్యవేడు మండలం బాలకృష్ణాపురం హరిశనవాడకు చెందిన సూర్య 23, హరి 25 సంవత్సరాలు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు నిందితుడు సూర్య ఇంట్లో 2 కత్తులను స్వాధీనం చేసుకుని సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాయినాథ్ చౌదరి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పుత్తూరు డీఎస్పీ రవికుమార్ సూచనల మేరకు స్థానిక సిఐ మురళీనాయుడు పర్యవేక్షణలో గంజాయి స్మగ్లర్స్ పై నిఘా పెట్టామన్నారు. ఏది ఏమైనా గంజాయి వినియోగం, విక్రయాలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచామన్నారు. దీనిపై సమాచారం ఎవరిచ్చినా వారి పేరును బయట పెట్టకుండా గోప్యంగా ఉంచి విచారణ చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ లావణ్య, పోలీసులు ఈశ్వరయ్య, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సత్యవేడు పోలీస్ స్టేషన్ నందు గత కొన్ని రోజులుగా మీరే చూస్తున్నారు, ఎస్పీ గారు మరియు తిరుపతి జిల్లా ఎస్పీ గారు సుబ్రాయుడు సార్ ఐపీఎస్ సార్ యొక్క ఆధ్వర్యంలో మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గాంజా పైన ఈగల్ టీం అనే ఫామ్ చేసి ఈ గాంజాని రూట్ లెవెల్లో నుంచి అంటే కన్జ్యూమర్స్ నుంచి వాళ్ళ కన్జ్యూమర్స్ని చెక్ చేయడం, కన్జ్యూమర్స్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తే వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్ రాసుకోవడం, దాని ద్వారా వచ్చిన లీడింగ్ ద్వారా ఈరోజు మనం గాంజా కేసు నిన్న సత్యవేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గాంజా కేసు రిజిస్టర్ చేయడం. ఇదేంటంటే గత కొన్ని రోజులుగా ఈ బాలకృష్ణాపురంలో 2 వ్యక్తులు, వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు. వీళ్ళు పూర్వీకులు ఎప్పుడో బాలకృష్ణాపురం నుంచి వెళ్ళిపోయి తమిళనాడులో చెన్నై ప్రాంతంలో అన్నానగర్లో సెటిల్ అయ్యారు. వీళ్ళు అక్కడ వివిధ నేరాల్లో పార్టిసిపేట్ చేసి దొంగతనాల్లో, రాబరీ, అటెండ్ మర్డర్ కేసు మరియు రాబరీ, ఎక్స్టార్షన్ పలు విధాల కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ నుంచి నగర బహిష్కరణ కాబట్టి ఇక్కడ వచ్చి తల రాసుకుంటున్నారు వీళ్ళు. దాని మీద మేము వాచ్ అండ్ సర్వేలెన్స్ పెట్టి వీళ్ళని నిన్న సిరినంబూరు బస్ స్టాప్ దగ్గరలో